ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇవాళ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్ సార్, బిల్ పే చేయండి, మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. అలాగే డాక్టర్. మంచిది. సో భువనేశ్వరి మేడం మీ బిల్ పే చేసి మిమ్మల్ని డిశ్చార్జ్ చేసి తీసుకురమ్మన్నారు. మీరు రెడీ అవ్వండి, నేను బిల్ పే చేసి వస్తాను. బిల్ పే చేశాను, రండి వెళ్దాం. ఎక్కడికి? మీరెక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ దిగబడతాను. ఉపకారం చెయ్యమంటే ఊళ్ళోంచి పారిపోయే ఈ రోజుల్లో నడి రోడ్డులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను రౌడీల నుండి కాపాడి వైద్యం చేయించారు భువనేశ్వరి గారు. ఆవిడ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. హాస్పిటల్లో మిమ్మల్ని హత్య చేయడానికి వచ్చిన వారెవరో తెలుసుకోవడానికి మేడం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళెవరో తెలీదు. నన్ను చంపడానికి వచ్చినట్టు ఏ ఆధారం లేదు. వాళ్ళని ఎలా కనిపెట్టగలం? ఆ విషయాలన్నీ మేడం చూసుకుంటారు, రండి వెళ్దాం. నన్ను హత్య చేయడానికి వచ్చిన వాళ్లపైన, హత్య చేయమని పంపించిన వాళ్లపైన తొందరలోనే పగ తీర్చుకుంటా. మీకు ఇప్పుడు ఇలాంటి ఆలోచనలొద్దు, రండి వెళ్దాం. లేదమ్మా, నువ్వెళ్ళు. నాకు చిన్న పనుంది. అది చూసుకొని నేనే వచ్చి భువనేశ్వరి గారిని కలుస్తాను. నా మాట విను, వెళ్ళు. అలాగే. ఈసారి మన దెబ్బకు దుర్గారావు తప్పించుకోకూడదు. ఎక్స్క్యూజ్ మీ, వార్డ్ నెంబర్ 2లో ఉన్న దుర్గారావు పేషెంట్ ఎక్కడ? ఇప్పుడే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. ఎవరండి మీరు? मेरा नाम बलबीर सिंह. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ब्रह्मा जी को मिलने के लिए. జైల్లో ఉండాల్సిన బ్రహ్మాజీ బయట తిరుగుతున్నాడని ఈ సిక్కుకు తెలిసిపోయిందా? వీడి ఏసీఐడి ఆఫీసులో కాదు కదా. అదే నిజమైతే నేను ఇరుక్కోవాల్సి వస్తుంది. क्या सोचती हो? బ్రహ్మాజీ ఎక్కడెందుకుంటాడు? జైల్లో ఉంటాడు. ఎందుకు అలా భయపడతారు? బ్రహ్మాజీ జైల్లోనూ ఉంటాడు, బయట ఉంటాడు. బ్రహ్మాజీ నువ్వా? ఏమిటి వేషం? దుర్గారావుని చంపమన్నారు కదా, అందుకే ఈ వేషం. చంపేవా? లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడు. సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి? ఏదో దుర్గారావు టైం బాగుంది కనుక నా నుంచి తప్పించుకుంటున్నాడు. దుర్గారావు టైం బాగుండి కాదు, నీ టైం బాగోలేక ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు. మేడం, అలా అనకండి. ఇంకేమనమంటావు? నువ్వు వేసే వేషం పగటి వేషాలకే కానీ పని జరగడానికి ఎందుకు ఉపయోగపడటం లేదు. నువ్వు ప్రొఫెషనల్ క్రిమినల్వి కాదు. నిన్ను నమ్మడం నాదే తప్పు. మేడం, దుర్గారావు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. వాడి చావు నా చేతిలోనే ఉంది. నన్ను నమ్మండి. ఎందుకీ ప్రగల్భాలు బ్రహ్మాజీ? దుర్గారావు హాస్పిటల్లో ఉన్నప్పుడు చంపడానికి వెళ్ళి చేతకాక వెనక్కొచ్చావు. ఇప్పుడు సిక్కు వేషం వేసుకుని వెళ్ళావు, కిక్కులు మనకుండా తిరిగొచ్చావు. దుర్గారావు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడు. అతనికి నువ్వు చంపలేవు. పంకజం గారు, నన్ను తక్కువ అంచనా వేయకండి. ఎక్కువగా అంచనా వేసి పొరపడ్డాను. నీ మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి గాని చేతల్లో పసలేదు. నువ్వెందుకు పనికిరావు? మీరు పొరపడుతున్నారు. దుర్గారావు హాస్పిటల్ నుంచే డిశ్చార్జ్ అయ్యాడు, కానీ అతని ఈ లోకం నుంచి డిశ్చార్జ్ చేసే బాధ్యత నాది. ఊరికే మాట్లాడుకో. నీకు తిండి దండుగా, డబ్బు ఇవ్వడం దండుగా, జైల్లోంచి బయటికి తీసుకురావడం శుద్ధ దండుగా. పంకజం గారు, నువ్వేం చెప్పొద్దు, నేను వినను. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, అప్పుడు వింటాను. బ్రహ్మాజీ, ఆంటీ మాటలకు బాధపడుతున్నావా? ఏం చేయను? ఆవిడ అప్పగించిన పని పూర్తి చేయలేకపోయానుగా. బాధపడుకో. ఆంటీ ఎందుకో కోపంగా ఉంది.
రేపటికి మళ్ళీ మామూలు అయిపోతుంది. స్వీటీ ఇలా రా. ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు. చెప్పిన పని పూర్తి చేసి కనపడు, లేకపోతే అసలు కనపడకు. స్వీటీ, నువ్వంటే నాకు వల్లమాలిన ఇష్టం. అలా అని నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకోవద్దు. నువ్వు బ్రహ్మాజీతో చనువుగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడడం చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. భువనేశ్వర్ గారు, ఎందుకు అలా డల్లుగా ఉన్నారు? అలాంటిదేం లేదు, నార్మల్గానే ఉన్నాను. లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. సుగుణ గారు, నాకు దాచుకోవాల్సిన రహస్యాలేమీ లేవు. నా జీవితంలోని ప్రతి సంఘటన అందరికీ తెలిసిందే. మరెందుకు అలా ఉన్నారు? నిజం చెప్పండి. నిజం చెప్తాను, ఏమీ అనుకోరుగా. ఒకళ్ళను బాధ పెట్టే మాట మీరెప్పుడూ మాట్లాడరు. చెప్పండి. మిమ్మల్ని చూసినప్పుడల్లా మేము మిమ్మల్ని మోసం చేశామేమో అనిపిస్తోంది. మీరు నన్నేమీ మోసం చేయలేదు. లేదో, మా వల్ల మీరెంత నష్టపోయారో మీకన్నా నాకే బాగా తెలుసు. ఏడుకొండల మీద ఇందిర పగపట్టింది. అతని దగ్గర పియ్యగా చేసింది. ఏడుకొండలకు నిలువ నీడ లేకుండా చేసింది. ఇదేగా మీరు చెప్పేది? సుగుణ గారు, ఇదంతా నిజమే. మా ప్రతీకారానికి 7 కొండలు నష్టపోయినా పర్వాలేదు. ఏ తప్పు చేయని మీరు నష్టపోయారు, అదే నా బాధ. ఏడుకొండల నిజ స్వరూపం తెలిసాక ఏదో ఒకరోజు ఈ పరిస్థితి నాకు వస్తుందని తెలుసు. అందుకే నాకే బాధ లేదు. అలా అనకండి. చిన్నతనం నుంచి ఇందిర మనసు ప్రేమానురాగాల వైపు మళ్లించుంటే ఇలా జరిగేది కాదు. నాకు జరిగిన అన్యాయానికి ఇందిరా నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాం. అది తప్పేమోనని ఇప్పుడనిపిస్తోంది. భువనేశ్వర్ గారు, శరీరంలో ఓ భాగానికి క్యాన్సర్ వస్తే అది తొలగించాలి. లేకపోతే మొత్తం శరీరానికి పాకి ప్రాణమే పోతుంది. ఇందిర అనే కత్తి ఆపరేషన్ చేసింది. దీనికి బాధపడ్డం ఎందుకు? మీరు నిజంగా అంటున్నారా ఈ మాట? మనస్ఫూర్తిగా అంటున్నారు. గోడ కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కొస్తుందో మనిషి చేసిన పాపం అంతే వేగంతో వెనక్కొస్తుంది. ఏడుకొండల విషయంలో అదే జరిగింది. అయితే ఇందిరపై మీకు కోపం లేదా? ఇందిర పరిచయమైన కొత్తలో కోపం ఉండేది. కూతురు అంటూ ఏడుకొండల చుట్టూ తిరుగుతుంటే నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఇందిరకు జరిగిన అన్యాయం తెలిసాక నేను చాలా బాధపడ్డాను. నిజం తెలిసింది కనుక ఇందిరపై నాకే కోపం లేదు. అంటే ఇందిర వల్లే మీరు ఒంటరివారయ్యారనే బాధ లేదా? లేదు. ఏడుకొండలి ఇంట్లో ఉన్నంత వరకు నేను నా ఇల్లు అనే స్వార్థం ఉండేది. ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాక అందరూ నా వాళ్లే అనే భావం కలిగింది. అందుకు ఇందిరకు థ్యాంక్స్ చెప్పాలి. అయినా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? నాకు సోదరులాంటి మీరున్నారు, అరుణ్ లాంటి ఇందిరుంది. ఏమన్నారు? ఇందిరని అరుణెలా చూస్తున్నారా? అవును, అరుణ్ ఎంతో నాకు ఇందిర అంతే. ఆమెను నా కూతురనే అనుకుంటున్నాను. లేకపోతే నేనిక్కడ ఇంత సంతోషంగా ఉండలేను. చాలు సుగుణ గారు, ఈ ఒక్క మాట నాకు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. ఇక ఇందిర గురించి నాకు ఏ దిగులు లేదు. అదేమిటి అలా అంటారు? నీతి కోసం ఆరాట పడతాను కనుక నన్ను నాశనం చేయాలనుకునే శత్రువులు చాలా మంది ఉన్నారు. ఏడుకొండల గురించి భయపడుతున్నారా? ఏడుకొండల గురించి కాదు, ఇందిర గురించి. ఇందిర గురించి భయం ఎందుకు? రేపు నాకేదైనా అయితే ఇందిర ఒంటరిదవుతుందేమో, అనాథైపోతుందేమోనని భయం ఉండేది. ఇప్పుడది లేదు. అవును సుగుణ గారు, ఇందిరని కూతుర్లా చూసుకునే మీరున్నారు, అనుక్షణం అండగా ఉండే ధర్మతేజ్ గారున్నారు. ఈ క్షణంలో నేను చనిపోయినా ఇందిర గురించి బాధ లేదు, బెంగ లేదు. భువనేశ్వర్ గారు, ఏమిటా మాటలు? ఊరుకోండి. సుగుణ గారు, వాస్తవాన్ని అర్థం చేసుకునే వ్యక్తి వేదన చెందడు, జాగ్రత్త పడతాడు. ఇందిరని మీ చేతుల్లో పెడుతున్నాను. నేను లేని లోటు దానికి తెలియకుండా చూడండి. అందరికీ ధైర్యం చెప్పే మీరు ఈవేళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇందిర మన కళ్ళ వెలుగు. ఆ వెలుగును అందరం జాగ్రత్తగా కాపాడుకుందాం. మీరు నిశ్చింతంగా ఉండండి. నేనున్నంత వరకు ఇందిర తల్లి లేని అమ్మాయి కాదు. తను నా కంటి పాపలా చూసుకుంటాను. సరేనా? రండి ధర్మతేజ్ గారు. అరే నిలబడ్డారెందుకు? కూర్చోండి. ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు గాని భువనేశ్వర్ గారి ఆ మ్యాటర్ సీరియస్ గా చెప్పారు. ఏం భువన, ఇందిర గురించి ఏమైనా చెప్పావా? భువన, బతుకు బాధాకరమైంది. ఒక్కసారి దానికి భయపడ్డం మొదలు పెడితే ప్రతిసారి మనం దానికి భయపడుతూనే ఉంటాం.
తల్లిగా ఇందిర భవిష్యత్తు గురించి నేను భయపడ్డం తప్పంటారా? తప్పని నేను అన్నా. రేపేం జరుగుతుందో తెలియని దాని గురించి భయపడ్డం కన్నా ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో అది చేయడం మంచిది కదా. ఇంతకాలం పగ ప్రతీకారం అంటూ ఏ అచ్చటా ముచ్చటా లేకుండా పెరిగింది ఇందిర. ఇందిరకు పెళ్ళిడు వచ్చింది. ఆమెకు పెళ్లి చేస్తే నీ బాధ్యత తీరిపోతుంది. ఇందిర పెళ్లి నేను చూడగలనంటారా? మా కులదైవం సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల మా కష్టాలు తొలగిపోయాయి. ఇంతకాలం సమస్యలతో సతమతమైపోయిన నాకు నా కూతురికి మంచి రోజులొచ్చాయి. యు ఆర్ రైట్. ప్రేమరాహిత్యంతో పెరిగిన ఇందిర మనసు మారాలంటే ఆమెకు పెళ్లి చెయ్యాలి. మంచి మాట చెప్పారు ధర్మతేజ గారు. ఇందిర పెళ్లితో భువనేశ్వర గారికి కొత్త ఆనందం వస్తుంది, కొత్త జీవితం వస్తుంది. మాకంత అదృష్టమా? తప్పకుండా ఉంటుంది భువన. అయితే సింహాచలం వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకుని వద్దాం. నమస్తే సార్. రాయిందు, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. కూర్చో. సింహాచలం అంటున్నారు, ఏదైనా పిక్నిక్ ప్రోగ్రామా? పిక్నిక్ లాంటిదే. ఓసారి నువ్వు అమ్మ సుగుణ గారు వెళ్ళిరండి. అంటే మీరు మాతో రావడం లేదా? నాకెలా కుదురుతుంది చెప్పు. అలా అంటే ఒప్పుకోను. మాకు మీరు కాకపోతే ఎవరున్నారు? ఇందిర చిన్న పిల్లగా ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకుని సింహాచలం వెళ్లారు. మళ్ళీ ఇంతవరకు వెళ్లలేదు. మీరు మాతో రావాలి. కాదనకండి కలెక్టర్ గారు. అవును సార్, మీరు రావాలి. మొన్ననే హైదరాబాదు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళొచ్చాను కదా. ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. మీరెప్పుడు తీరిగ్గా ఉంటే అప్పుడే వెళ్దాం. మీరు లేకుండా సింహాచలం వెళ్లేది లేదు. అలాగే వచ్చే వారం అందరం కలిసి సింహాచలం వెళదాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల అందరికీ మేలు జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. అలా అన్నారు, బాగుంది. దుర్గారావు గారు, నమస్తే అమ్మా. భువనేశ్వర్ గారు, మీరు ఇక్కడ కూర్చున్నారేమిటి? ఈ ఎండ దెబ్బకు తాళలేక జీవితంలో విచిత్రం అంటే ఇదే. మీకోసం మీ ఇంటికి వెళ్ళాను, మిమ్మల్ని కలవలేకపోయాను. కానీ అనుకోకుండా ఇలా. మీరు మా ఇంటికి వెళ్ళారా? అవునండి, మీరు నా ప్రాణం కాపాడారు. కృతజ్ఞతలు చెప్దామని ఇంటికి వెళ్ళాను. మీరు ఫంక్షన్కి వెళ్ళారని చెప్పారు. ఏమిటి దుర్గారావు గారు, ఆ రోజు రోడ్డు మీద రౌడీలు మిమ్మల్ని చంపబోయారు. ఎలాగో తప్పించుకున్నారు. మళ్ళీ హాస్పిటల్లో హత్యా ప్రయత్నం జరిగింది. ఇంత జరిగినా మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోకుండా ఇలా తిరుగుతారేమిటి? అసలు మీరెవరు? మీ శత్రువులెవరు? వాళ్ళెందుకు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు? శత్రువు అంటూ ఉన్నప్పుడు చంపాలని అనుకుంటారు కదా. ఎందుకంటే నేను నా శత్రువుని చంపాలని అనుకుంటున్నాను. అంతవరకు నా వివరాలు కానీ నా శత్రువు వివరాలు కానీ ఎవరికీ చెప్పను. మనకంటూ శత్రువు ఉన్నప్పుడే శక్తి పెంచుకుంటాం. అంటే చట్టానికి విరుద్ధంగా నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారా? చట్టానికి విరుద్ధంగా నేనెప్పుడూ నడుచుకోను. నా పోరాటంలో న్యాయం ఉంది, నా లక్ష్యంలో ధర్మం ఉంది. అవసరమైనప్పుడు మీ సహాయం అడుగుతాను, అప్పుడు చెయ్యండి. న్యాయం కోరే వాళ్ళకి నా చేయూత ఎప్పుడూ ఉంటుంది. సరిగానే ఏమిటి రాస్తున్నారు? ఇది చిత్రగుప్తుడి చిట్టా. అన్యాయానికి ఆయుష్ ఎప్పుడు మూడుతుందా అని రోజులు లెక్క పెడుతూ ఈ చిట్టా రాస్తుంటాను. తమాషాగా ఉందే. అరే, ఏమిటి బొమ్మ? బతుకే బొమ్మలాట కదా. ఈ బొమ్మ గురించి ఏం చెప్పను. అర్థం కాలేదు. నాది అంత తేలిగ్గా అర్థమయ్యే జీవితం కాదు.
సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ మీకే తెలుస్తాయి. ఆ, రండి డ్రాప్ చేస్తాను. నన్ను చాలా మంది డ్రాప్ చేశారు. కొంతమంది ఫుల్ డ్రాప్, ఇంకొంతమంది మిడిల్ డ్రాప్. ఇక డ్రాప్ అవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఇష్టం లేదు. డ్రాప్ చేయను, లిఫ్ట్ ఇస్తాను. రండి. థ్యాంక్స్ అమ్మా. కుమార్, అభ్యాసం కూసి విద్య అన్నారు. నాకు పంగలకర్రతో పిట్టను కొట్టడం ఎంత సులువో పగ తీర్చుకోవడం కూడా నాకు అంతే సులువు. పగబడితే తాచుపామైనా వదులుతుందేమో గాని నేను వదలను. అవును సార్, పాము కాటుకు మందు ఉంటుంది, మంచి కాటుకు మందు ఉండదు. యు ఆర్ రైట్. శీతాకాలంలోనే నెయ్యి పేర్కొంటుంది, కానీ అన్ని కాలాల్లోనూ శత్రువుల మీద పగ పేర్కొంటుంది. నాకు ఎవరూ లేరంటూ నా పంచన చేరి ద్రోహంతో నన్ను వంచన చేసి నా ఆస్తి కాజేసి నన్ను జైలు పాలు చేసింది ఆ ఇందిర. అర్జెంటుగా దాన్ని లేపిస్తే గాని నా పగా ప్రతీకారం చల్లారదు. సార్, ఇందిర మీ కూతురు. ఛా! అది నన్ను తండ్రిగా అనుకోలేదే. అలాంటప్పుడు అది నా కూతురు ఎలా అవుతుంది? అది పగ ప్రతీకారం అంటూ రగిలిపోయి నన్ను దెబ్బతీస్తే నేను ఏమీ చేతగానట్టు చావలేనట్టు చేతులు కట్టుకుని కూర్చోవాలా? బ్రతకడం చేతగాని అంట్ల వెదవలే సెంటిమెంట్స్ పట్టుకుని వేలాడుతుంటారు. ఐ హావ్ నో సెంటిమెంట్స్. అయితే ఆ ఇందరిని అవును, లేపే. అవును, లేపేయాలి. ఆ ఇందిర భువనేశ్వరి కూతురు. ఏ మగాడు తోడు లేకుండా భువనేశ్వరి ఒక్కతిగా పుట్టిన కూతురు. దాన్ని లేపేస్తే కాని నా పవర్ ఏమిటో, ప్రతాపం ఏమిటో, ప్రతీకారం ఏంటో ఆ భువనేశ్వరికి తెలియదు. అలాగే సార్, మీరు ఎంతగా చెప్తే కాదంటానా? కీలరికి వాత పెట్టినట్టు సమయం సందర్భం చూసి ఇంద్ర చేత టపా కట్టించేస్తాను. చూడు కుమార్, అధికోత్సాహం పనికిరాదు. పైగా నువ్వు బ్రహ్మాజీ మనిషివి. వాడిలాగా ఆరంభ సూరత్వానికి పోయి పని పాడు చేకు. నాకు ఆ ఇందిర ప్రాణాలు కావాలి. ఎలా చేస్తావో పగడ్బందీగా ప్లాన్ చేయి. అలాగే సార్.